హలో అండి, మా సన్నిగడి బర్త్డే అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఎవరి వర్క్లో వాళ్ళం బిజీ అయిపోయాం అనమాట. ఒకరోజు కలర్ థియరీ అని, ఒకరోజు హెయిర్ కలరింగ్ అని, ఒకరోజు హెయిర్ కటింగ్ అని చెప్పి ఇంత బిజీగా ఉన్నప్పుడు మనకు కాస్త రిలాక్స్ కావాలని చెప్పి స్కూల్ బంక్ కొట్టిని చూసుంటారు, కాలేజ్ బంక్ కొట్టిని చూసుంటారు, ఇలా అకాడమిక్ క్లాస్ని బంక్ కొట్టి మేమైతే టీ స్టాల్కి వెళ్ళిపోయి ఇలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ మనం ఇలా బిజీగా ఉంటే మా పిల్లలు ఒకవైపు స్పోర్ట్స్లో బిజీగా ఉన్నారండోయ్. అండ్ వాళ్ళని చూసినప్పుడు నాకైతే మా చిన్నప్పుడు కూడా మాకు ఇలా ఎవరైనా స్పోర్ట్స్ నేర్పించుంటే మనం కూడా ఏ ఒక పీటీ ఉషా లాగానో లేకపోతే ఇంకేదన్నా గ్రేట్గా ఫీల్ అయ్యే వాళ్ళం కదా అనిపించుద్ది. కానీ ఇప్పటికీ ఏం పర్వాలేదు, మన పిల్లలు అయితే స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు కదా, ఎప్పటికో ఒకసారి వాళ్ళు ఎన్నో సక్సెస్ అవుతారని చెప్పి అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఫైనల్లీ మా అల్లుళ్ళు ఎలాగో ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంతకుముందు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఈసారి మళ్ళీ వాళ్ళని తీసుకొని డిమార్ట్కి అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడ మా షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నానగర్లో ఉన్న ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చామండి. ఇక్కడ ఆ ఫుడ్ స్ట్రీట్ అనే ఒక స్టాల్ లాగా ఉంటుంది, మొత్తం ఫుడ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఏ స్టాల్లో కావాలంటే మనకి ఏ వెరైటీ కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ షవర్మా చూసినప్పుడు ఎప్పుడో ఒకసారి న్యూస్లో ఆ షవర్మా తిని ఎవరో చనిపోయారని చెప్పి విన్నానండి. అప్పటి నుంచి నాకు షవర్మా తినాలంటేనే భయం అనమాట. బట్ చాలా ఏళ్ళు అయిపోయింది కదా, ఇంతమంది తీసుకుంటున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు, మనకేమైపోద్దులే అని చెప్పి అయినా తినే ముందు దేవుడిని అయితే దండం పెట్టుకొని ఏం కాకూడదు స్వామి అనుకుంటూ తీసుకొని అయితే తిన్నానండి. బట్ షవర్మా అయితే ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎవరైనా ఈ ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఇద్దరు వేఫల్స్ కావాలని చెప్పి అడిగారు అనమాట, అటు మా హవిష అండ్ మా అల్లుడు. అండ్ ఇద్దరికి ఆ వేఫల్స్ అయితే ఎలా రెడీ చేస్తున్నారా అని చెప్పి చూశాను. అండ్ చాలా ఈజీ, బట్ ఆ వేఫల్స్ చేయడానికి మిషన్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఎవరి ఫ్లేవర్కి తగినట్టుగా వాళ్ళకి ఆ క్రీమ్ అందులో అప్లై చేసి ఇచ్చేయడమే. మా విషయం చాక్లెట్ వేఫల్స్ అడిగింది అండ్ షామ్ వచ్చేసి వైట్ చాక్లెట్ వేఫల్స్ అడిగాడు అనమాట. సో అందుకే అక్కడ వైట్ చాక్లెట్ని యాడ్ చేసి ఇచ్చేస్తున్నారు, వేఫల్స్ మాత్రం కామన్ అనమాట. సో ఫైనల్లీ ఆ వేఫల్స్ని కూడా ఎంత బాగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారంటే సూపర్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. అండ్ ఫైనల్లీ నెల్లూరుకి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. అండ్ నెల్లూరులో మనకి చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంటే అటెండ్ అవ్వడం కోసం వెళ్తున్నాము. అండ్ దారిలో పిల్లలకి ఆకలేస్తుందంటే శాండ్విచ్ తిందామని చెప్పి ఆగామన్నమాట. ఆల్మోస్ట్ నెల్లూరు రీచ్ అయ్యేసరికి 11:30, 12 అయిపోయింది. అండ్ మా బిర్యానీ క్రేవింగ్స్ సంగతి మీకు తెలిసిందేగా, రియాస్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత నా మందార మొక్కను చూసి నాకైతే ఫుల్ ఖుషి అయిపోయిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.